హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్యూ కిచెన్. ఇవాళ మనం ఈ వీడియోలో ఆలూ బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా ఆలూ బజ్జీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినడానికి ఆలూ బజ్జీలు చాలా బాగుంటాయండి. వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఆలూ బజ్జీలు చాలా సింపుల్గా, చాలా పర్ఫెక్ట్గా కరకరలాడుతూ వస్తాయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అయితే మీకు రెసిపీ ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఆలుగడ్డల్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు దాకా శనగపిండి తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ సోడా ఉప్పు, 1/2 టీ స్పూను సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మరి జారుగా ఉండొద్దండి. బజ్జీలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం తక్కువైనా కానీ తర్వాత కలుపుకోవచ్చు. కొంచెం చూసి వాటర్ని కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అయితే ఆలు బజ్జీలు వేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సపరేట్గా ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అంతా బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆలు బజ్జీల్ని వేసుకోవాలి. సో ఆయిల్ బాగా హీట్ అయితే ఆలు బజ్జీలు ఇట్లా పొంగుకుంటూ వస్తాయండి. సో ఇలా అన్నీ వేసుకోవాలి. వీటిని ఒక 4 to 5 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఒకసారి ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇవి పైకి తేలుతాయండి. ఇలా తేలినప్పుడు మనం వీటిని ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ తిప్పుకోవాలండి. 2 వైపులా మంచిగా కుక్ చేసుకోవాలి వీటిని. సో పర్ఫెక్ట్గా ఈజీగా ఆలు బజ్జీని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో తెలియజేయండి. సో చూస్తున్నారు కదండి, ఆలు బజ్జీలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఎంత బాగా వచ్చాయో చూడండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీటిని ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాము. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.